హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు కిచెన్. ఈరోజు మన ఛానల్లో గ్రీన్ ఎగ్ మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. మనం ఫస్ట్ మసాలా సిద్ధం చేసుకుని పక్కన పెట్టుకుందాము. 5-6 పచ్చిమిర్చి, 2 గుప్పిళ్ళ కొత్తిమీర, 1 కప్పు పెరుగు, 4-5 ఎల్లుల్లిపాయ రెబ్బలు వేసుకుని మిక్సీ పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత కడాయి పెట్టుకుని కడాయి వీటయ్యాక 4-5 స్పూన్ల ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా వీటయ్యాక 1 అర స్పూను పసుపు కూడా వేసుకుని తర్వాత ముందుగా ఉడకపెట్టుకున్న ఎగ్స్ కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. అవి బాగా ఫ్రై అయ్యాక పక్కకు తీసుకుని 2-3 బిర్యానీ ఆకులు, సన్నగా తరిగిన 3 ఆనియన్స్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్లో మనం పచ్చిమిర్చి వేసుకోలేదు, ఎందుకంటే ఆల్రెడీ మిక్సీ పట్టించాం కాబట్టి అందుకే పచ్చిమిర్చి వేయలేదు. మీడియం సైజ్ 1 టమాటా కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ స్టేజ్లోనే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుంటే ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోతాయి. ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాయి కాబట్టి మనం ముందుగా పచ్చిమిర్చి కొత్తిమీర పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ని కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఒక 5 నిమిషాలు ఫ్రై అయ్యాక ఆయిల్ అన్నది సెపరేట్ అవుతుంది. ఆయిల్ అన్నది సెపరేట్ అయ్యాక మనం 1 స్పూన్ చికెన్ మసాలా, అర స్పూను ధనియా పౌడర్, అర స్పూన్ జీరా పౌడరు, 1 అర స్పూను మిరియాల పౌడర్ కూడా వేసుకుని అవన్నీ మసాలాలన్నీ పేస్ట్కి పట్టేలా బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్నాక 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం ఫ్రై అయ్యాక మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఇందులో కారం అన్నది వాడము, ఎందుకంటే మనం మిర్చి వేసి మిక్సీ పట్టించాము, తర్వాత మిరియాల పొడి కూడా వేసాము. ఆ రెండిటితోనే కారం వస్తుంది, మనం కారం యాడ్ చేయం. తర్వాత మనం మిక్సీ పట్టిన గిన్నెలో కొంచెం వాటర్ వేసుకుని కర్రీలో వేసుకుని ఒక 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. చూసారు కదా, కర్రీలో ఆయిల్ అన్నది సెపరేట్ అవుతుంది. ఆల్మోస్ట్ కర్రీ కుక్ అయిపోయినట్టే. ఈ స్టేజ్లోనే ఉప్పు కారం అన్నది చూసుకుని అడ్జస్ట్ చేసుకోవచ్చు. కర్రీ ఇంకా కుక్ అయిపోయినట్టే, అంతే, సర్వ్ చేసుకోవడమే. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.